వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. మహబూబ్ నగర్ దేవరకద్ర మండలం మినిగునిపల్లి గ్రామంలో తెలుగు విజయమ్మ కొత్త ఇల్లు ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసి వారితో పాటు శాపంతి భోజనం చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా తమకు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయడమే కాక గృహ ప్రవేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్కి ఘన స్వాగతం పలికి ధన్యవాదాలు తెలియజేసిన తెలుగు విజయమ్మ. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇండ్ల లక్ష్యమని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో మోసం చేసిందన్నారు. గత ప్రభుత్వంలో మినిగునిపల్లి గ్రామంలోనే కాదు దేవరకద్ర మండలంలో ఎక్కడ కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదన్నారు. బయటికి వెళ్తారు ఓపిక పట్టుకోండి. రాజశేఖర్ మాట ఇచ్చినప్పుడు రోజు మన ప్రజాప్రభుత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా పేదోడి ఇంటి కళ సాకారం చేయాలనే ఆలోచనతోన ఈరోజు మాట ఇచ్చిన ప్రకారం ఆ రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. పేదోడి ఇంటి కళ సాకారం చేస్తాము, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన విధంగానే వచ్చిన 15 నెలల్లోనే ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. మొదటగా ప్రతి మండలంలో ఒక విలేజ్ను పైలట్ ప్రాజెక్టుని తీసుకొని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర మండలం మీనుగోనిపల్లి గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఈ గ్రామానికి 80 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు మీరు చూసిర్రు, శాంక్షన్ అయిన 2 నెలలలోనే ఇల్లు కట్టుకొని ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు మేము ఈరోజు లబ్ధిదారు అయిన విజయమ్మ గృహప్రవేశంలో మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చిర్రు. ముఖ్యంగా నాయకులు అందరం వచ్చి ఈరోజు ఆమె గృహప్రవేశంలో పాల్గొంటా ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేమందరం కూడా ఈరోజు మాట ఇచ్చిన ప్రకారం ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ ఘనంగా అమలవుతున్నందుకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ గ్రామంలో ఆల్రెడీ 24 ఇండ్లు ప్రోగ్రెస్లో ఉన్నాయి. దాంట్లో 11 ఇండ్లు ఆల్రెడీ ఆల్మోస్ట్ బేస్మెంట్ లెవెల్స్ అంటే లెంటర్ లెవెల్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పటికే ఎవరైతే 11 ఇండ్లు గోడల వరకు వచ్చినా వాళ్లకు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇల్లు ఏదైతే మేము ఈరోజు గృహప్రవేశం చేస్తున్నాం ఆ ఇల్లుకు 5 లక్షలు కానీ ఆల్రెడీ 4 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇంకా 1 lakh పెండింగ్ ఉంది. ఆ 1 lakh కూడా అధికారులు ఇప్పుడే చెప్తా ఉన్నారు. తొందరలోనే ఆ 1 lakh రూపీస్ కూడా ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా నేను ఒకటే ఈ లబ్ధిదారులందరికీ రేపటి నుంచి మిగతా గ్రామాలలో కూడా పెద్ద ఎత్తున ఈ ఇందిరమ్మ ఇండ్లు ఎవరికైతే శాంక్షన్ అయినా వాళ్ళందరూ కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వబోతా ఉన్నాం. వాళ్ళందరినీ కూడా తొందరగా ఇండ్లు కట్టుకోమని చెప్పేసి గ్రామంలో ఎక్కడ చూసినా కూడా ఇండ్లు వర్క్ నడుస్తూ ఉంది. చాలామంది ఇప్పుడు నేను వస్తూ ఉన్నప్పుడు మన వాళ్ళు చెప్తా ఉండి ఇవన్నీ కూడా ఇందిరమ్మ ఇండ్లే కన్స్ట్రక్షన్లోనే ప్రోగ్రెస్ అవుతూ ఉన్నాయని చెప్పేసి. ఇందిరమ్మ ఇండ్లు ఒకటే కాదు, ఈరోజు పేదోడి కోసం ముఖ్యంగా ధనవంతులతో సమానంగా పేదోళ్ళు కూడా సన్నబియ్యం తినాలన్న ఆలోచనతోన ఈరోజు ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకొని భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రజాప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం ఇస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మా పక్కన
మా పెద్ద మనిషి ఒక ఆయన చెప్తా ఉన్నాడు 3 నెలల బియ్యం ఒకటేసారి ఇస్తా ఉన్నారని చెప్పేసి. సో అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మా అమ్మల తల్లు వాళ్ళందరి ముఖాలలో కూడా సంతోషం వ్యక్తం అవుతా ఉంది. ఇది కదా ప్రజాప్రభుత్వం అంటే. ఇవే కాకుండా మిగతా సంక్షేమ పథకాలన్నీ కూడా తప్పకుండా బ్రహ్మంగా అమలు అవుతూ ఉన్నాయి. ఇంకేదైనా పెండింగ్ ఉన్నాయి కూడా తొందరలోనే చేయబోతా ఉన్నాం. ఎందుకంటే మీకు తెలుసు గత 10 ఏళ్లలో చేసిన విధ్వంసం, ఆర్థిక విధ్వంసం, ఆర్థిక నేరగాళ్ళు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితక్క ఈరోజు అడ్డగోలు దోసుకొని వాళ్ళే ఆ వాటాలలో తేడా రావడం వల్ల పుట్టుక సస్తా ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు. సో కష్టపడి సంపాదించిన సొమ్మును అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోసుకొని కుటుంబంలో తేడాలు ఎందుకు వస్తాయి? ఆస్తి పంపకాలలో అడ్డగోలు దోసుకున్న పైసలలో తేడా రావడం వల్ల కవితక్క వాళ్ళ కుటుంబం మీదనే ఈరోజు తిరుగుబాటు చేసిన విషయం మనం అందరం చూస్తూ ఉన్నాం. సో భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఇప్పటికే మోసపోయినాం. దయచేసి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరందరూ కూడా అండగా ఉండి ఆశీర్వదించండి. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మరిన్ని మంచి పనులు చేసుకుంటూ ముందుకు పోదామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సో ఇందిరమ్మ ఇండ్లది మొదటగా మేము ఒక రూల్ ఏముండే 400 స్క్వేర్ ఫీట్లో కట్టాలని ఉండే. దాన్ని ఇప్పుడు ఎనాన్స్ చేసి 600 స్క్వేర్ ఫీట్కి ఇప్పుడు పెంచడం జరిగింది. 600 స్క్వేర్ ఫీట్ లోపు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పేసి మేము ప్రభుత్వం మళ్ళా కొత్తగా నిబంధన సడలించి 600 స్క్వేర్ ఫీట్ లోపు ఇల్లు కట్టుకోవడానికి మేము అవకాశం ఇస్తాం.